హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. ఈ పాటికి తమ్నేల్ చూసి మీకు అర్థమై ఉంటుందిగా ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానో. వెంకీ నా కోసం షాపింగ్ చేసిన డ్రెస్సెస్ని చూపించేద్దాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్సెస్ కోసం వెంకీకి నేను 3 కండిషన్స్ అయితే చెప్పాను. ఫస్ట్, 2 వెస్టర్న్ ఉండకూడదు. సెకండ్ వచ్చేసరికి 1000 బిలో ఉండాలి. థర్డ్ది, నేను ఏ డ్రెస్ వేసుకున్నా సన్నగా కనిపించాలని చెప్పా. జస్ట్ కిడింగ్. నేను తన్విని ఎత్తుకున్నప్పుడు తనకి కంఫర్ట్గా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ బ్లాక్ పోల్కా డ్రెస్ నేను ఇప్పుడు వేసుకున్న లాంగ్ ఫ్రాక్. దీని గేరా ఎంత పెద్దగా ఉందో కదా. స్లీవ్స్ కూడా చిన్న పఫ్ స్లీవ్స్ ఇచ్చారు, క్యూట్గా ఉంది. బెల్ట్ యాడ్ ఆన్ చేసుకుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి లేదంటే చిన్నగా అలా బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది అని అనిపించింది. డ్రెస్ అయితే గేరా చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే సూపర్, మంచి వెస్ట్రన్ లుక్ వస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా క్లాస్ అండ్ నీట్గా ఉంది. అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కింద వచ్చేసరికి గెరాలో ఫ్రిల్స్ లా ఇచ్చారు, కొంచెం డిజైన్ లాగా, మొత్తం ప్లెయిన్ లా కాకుండా. కానీ ట్రై చేసినప్పుడు అయితే నాకు బ్లాక్ డ్రెస్సే ఎక్కువ కొంచెం స్లిమ్ గా కనిపిస్తున్నట్టు అనిపించింది. ఇది కూడా బాగుంది, బట్ బ్లాక్ ఇస్ టూ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి నేను తన్వి ట్విన్నింగ్ తీసుకున్నాం. అసలు ఇంత బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ బాగుంటాయి కదా. ఫస్టే తనకి మ్యాక్సిమం కాటన్ ఉన్న ఫ్రాక్సే తీసుకుంటా. సో తను ఇబ్బంది పడకుండా కాటన్ ఆర్ బనీన్ క్లాత్ అవైతే కంఫర్ట్ ఉంటుంది. ఈ వైట్ అండ్ రెడ్ హార్ట్స్ వచ్చి మధ్యలో ఆ బౌ వచ్చి చాలా బాగుందనమాట వేస్తే. కానీ ఆ రోజు అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట రీల్ తీసుకోవడానికి. అయినా వదులుతామా, మళ్ళీ ఇంకోసారి వేసుకున్నప్పుడు ట్రై చేసేద్దాం. దీనికి ట్విన్నింగ్గా నేనైతే ఒక లాంగ్ చుడీదార్ తీసుకున్నాను. దానికి ప్యాంట్ ఉండదు, ఇది లాంగ్ ఫ్రాక్ విత్ చున్నీ అనమాట, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో. యాక్చువల్లీ ఈ డ్రెస్ తీసుకున్నాక నాకు సేమ్ తన్వి ఫ్రాక్ లాంటిది మదర్ ఫ్రాక్స్ కూడా కనిపించాయి, అంటే బిగ్ సైజ్ ఫ్రాక్స్ కూడా కనిపించాయి. సరే ఇంకా తీసేసుకున్నా కదా అని చెప్పి మళ్ళీ ఏం చేయలేకపోయాను. ఇది కూడా బాగుంది. ఇది సిల్క్ మెటీరియల్, ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. బ్యాక్ థ్రెడ్ కూడా కొంచెం డిజైన్ వచ్చింది అనమాట. ఓవరాల్గా ఇది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది వేసుకుంటే. ఇది నాది ట్విన్నింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోకి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాజువల్గా ఇంట్లో వేర్ లాంటిది, ఆర్ ఈవెన్ కాలేజెస్ కూడా వేసుకోవచ్చు. ఇందులో సైజెస్ ఉన్నాయి. చాలా చాలా కంఫర్ట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్. నెక్ దగ్గర డీసెంట్ డిజైన్, కిందకు వచ్చేసరికి ఏంటంటే ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. అంటే పెద్ద ఫ్రిల్స్ లా కాదు, బట్ చిన్న ఫ్రిల్స్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. చెప్పడం మర్చిపోయా, మీరు కొత్తగా చూస్తున్నారా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. నెక్స్ట్ ఈ బ్లాక్ అండ్ గోల్డ్ షిమ్మర్ శారీ నేనైతే రెడీ టు వేర్ శారీ అనుకొని తీసుకున్నా, బట్ అది రెడీ టు వేర్ కాదు కాబట్టి రిటర్న్ చేసేసిన. శారీ అయితే బాగానే ఉంది, బ్లౌజ్ కూడా బాగా హైలైట్ అయ్యేలాంటి బ్లౌజ్ ఇచ్చారు. కానీ రెడీ టు వేర్ కాదు కాబట్టి ఇంకా రిటర్న్ పెట్టేద్దాం అని అనుకుంటున్నా. ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అన్నిటి లింక్స్ మ్యాక్సిమం నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ప్రైజెస్ వచ్చేసరికి మ్యాక్సిమం అన్నీ 500 to 700 రేంజ్లో ఉన్నాయన్నమాట డ్రెస్సెస్వి. ఓవరాల్గా అయితే బాగున్నాయి. అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఫ్రాక్ ఇదే అనమాట. మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది నారాయణపేట్ లాంగ్ ఫ్రాక్. రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి కూడా ఇది వేసుకున్నాను. మీకు కనుక నచ్చితే కమెంట్ చేయండి. ఈ డ్రెస్ ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత బాగా వస్తుంది అని చెప్పి. ఈవెన్ చున్నీ కూడా చాలా బాగుంది. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.